హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చాలా డేస్ అయిపోతుంది నేను ఇలా ఒక వ్లాగ్ షూట్ చేసి. నాకే చాలా కొత్తగా ఉందన్నమాట. ఏంటి వ్లాగ్ చేసి ఇన్ని డేస్ అయిపోయింది ఏంటి అని. మీరు కూడా చూసి చాలా డేస్ అయిపోయింది కదా. చాలా మంది అడుగుతున్నారు నన్ను, అక్క నాకు నార్మల్ వ్లాగ్స్ చేసి చాలా డేస్ అయిపోయిందని. యాక్చువల్లీ నాకు తెలిసి డిసెంబర్ నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ 2-3 months అయిపోయింది ఇంచుమించు. ఇప్పుడు మార్చ్ వచ్చేసింది కదా, సో 3 months అయిపోతుంది నేను నార్మల్ వ్లాగ్స్ పెట్టాను. ఎందుకంటే డిసెంబర్లో నేను దుబాయ్కి వెళ్ళా. సో అక్కడి నుంచి అన్ని వ్లాగ్స్ లేట్ అయిపోయాయండి. అందుకే నేను వ్లాగ్స్ ఏమి షూట్ చేయట్లేదు అనమాట. ఎందుకు డిలేగా లేట్గా పెడితే మీకు బోరింగ్గా అనిపిస్తుంది, నాకు ఎడిట్ చేసేటప్పుడు కూడా బోరింగ్గానే అనిపిస్తుంది చెప్పాలంటే. అందుకనే లేటెస్ట్గా అప్పటికప్పుడు అలా షూట్ చేసి పెట్టుకుందాము ఎందుకు ముందు నుంచి అని చెప్పి ఇంక ఈ వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు. కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాక మళ్ళీ సంక్రాంతి వెళ్ళాము, ఆ వ్లాగ్స్ సో అలా డిలే అయిపోతున్నాయి కదా అని చెప్పి ఇంకా ఆపేసాను షూట్ చేయడం. సో ఇప్పుడు లంచ్ టైం అయింది నాకు. సో ఇప్పుడే నేను జిమ్ నుంచి వచ్చాను, ఫ్రెష్ అయ్యి ఇంకా ఆమ్లెట్ వేసుకుందాం అని చెప్పి ఇంకా వచ్చా. సరే స్టార్ట్ చేద్దాం వ్లాగ్ అనిపించి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. నేను కొంచెం తడబడుతున్నాను మాట్లాడడానికి, ఇన్ని డేస్ అయిపోయింది కదా మాట్లాడి. సో అందుకే ఫుల్ ఆకలి వస్తుంది, షివరింగ్ వస్తుంది నాకు. సో ఫస్ట్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుని లంచ్ చేసేస్తే అప్పుడు ఎనర్జీ వస్తుంది. సో తర్వాత ఏం నడుస్తుందో చూపిస్తా. ఓకేనా, లెట్స్ గో. ఇక్కడ ఆమ్లెట్ వేసాను కదా. సో ఈ ఆమ్లెట్ కుక్ అయ్యేలోపు నా డైలీ రొటీన్లో ఇదే ఉంటుంది, ఆల్మోస్ట్ స్కిన్ కేర్ చేసేసుకుంటా ఉంటాను. సో ఆమ్లెట్ కుక్ అయ్యేలోపు టైం పడుతుంది కాబట్టి స్కిన్ కేర్ చేసేసుకుంటా. అండ్ బై ద వే నా స్కిన్ ఈ మధ్య చాలా పాడైంది, ఎస్పెషల్లీ డిసెంబర్ నుంచి అనుకుంటా. దుబాయ్ వెళ్ళాను చూసారా, అప్పటి నుంచి నా స్కిన్ చాలా పాడైంది. అండ్ నా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అయిపోయాయి అప్పటి నుంచి, ఎందుకో తెలియదు. డిసెంబర్ వరకు చాలా పర్టికులర్గా ఫుడ్ విషయంలో అంతా బాగా చేసేదాన్ని. అండ్ తర్వాత సంక్రాంతి కూర వేయడం ఇదంతా కొంచెం ఫిబ్రవరి అంతా మంచిగా డైట్ అది ఫాలో అయ్యాను. అండ్ పీసీఓడి ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ నేను ఎంత ఫాలో అవుతున్నా బాడీ అంత ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు అనమాట. మెటబాలిజం బాగా తగ్గిపోయింది నాకు. ఇది వరకు చాలా మంచిగా, అంటే ఒక 1 week చేసేసరికి నా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసిన, డైట్ చేసినా మంచిగా రియాక్ట్ అయ్యేది. అస్సలు మధ్య రియాక్ట్ అవ్వట్లేదు, చాలా టైం పడుతుంది. బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది నేను కొంచెం పుట్ ఆన్ అయ్యాను వెయిట్ అని చెప్పి. సో ఇదిగోండి మళ్ళీ ఈ రోజు నుంచే, నిన్న నాకు మొన్న ఒక 2 days బ్యాక్ పీరియడ్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా పీరియడ్స్ అయిన కాడి నుంచి మళ్ళీ ఇప్పుడు కొంచెం డైట్ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ స్కిన్ అయితే దారుణంగా పాడైంది, ఎందుకో తెలీదు. ఈ యాక్నే ఫామ్ అయిపోయింది, ఇదిగోండి చాలా తగ్గిపోయినాయి. అసలు ఎంత దారుణంగా వచ్చిందంటే పిక్చర్ కూడా తీసుకున్నాను, యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చాయి ఫస్ట్, ఇవి తగ్గాయి అనుకునే లోపు ఇక్కడ తగ్గాయి అనుకునే లోపు మళ్ళీ ఇక్కడ ఇవైతే డార్క్ స్పాట్స్లో ఉండిపోతున్నాయి. సో కొంచెం కేర్ తీసుకుంటున్నాను అనమాట ప్రజెంట్. యాక్నేకి సంబంధించినవి, డార్క్ స్పాట్స్కి సంబంధించినవి ఇప్పుడు తగ్గిపోయాయి కాబట్టి యాక్నే కొంచెం, అండ్ పీరియడ్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. స్కిన్లో అంత పింపుల్స్ అయితే రావు కానీ మార్క్స్లా ఉండిపోతాయి కదా. సో వీటి కోసం కొంచెం స్పెషల్ స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి. సో నేను మీకు చెప్తాను నేను ఏం ఫాలో అవుతున్నాను. యాక్నే వచ్చి తగ్గిన తర్వాత మార్క్స్ తగ్గాలి అంటే టైం పడుతుంది అనమాట. సో అప్పుడు ఎలాంటి స్కిన్ కేర్ ఇంక్లూడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈలోపు ఆమ్లెట్ కుక్ అవుతూ ఉంటుంది. లెట్స్ గో స్కిన్ కేర్ ఫాలో చేసేద్దాం. సో నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను, ఆల్రెడీ బాత్ చేసి వచ్చాను. యాక్చువల్లీ జిమ్కి వెళ్ళి వచ్చాను కదా, సో అందుకని. అండ్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తాను అనమాట ఫేస్ వాష్ నేను. కోజిక్ యాసిడ్ డైలీ ఫేస్ వాష్ డెర్మాకో నుంచి 1% కోజిక్ యాసిడ్ ఇది. సో ఇదేంటి అంటే మనకి సూపర్ జెంటిల్ ఉంటుంది అనమాట స్కిన్ పైన. అండ్ పోస్ట్ వాష్ కూడా స్కిన్లో డ్రై చేయదు. అండ్ దీంట్లో కోజిక్ యాసిడ్, నియాసనమైడ్, ఆల్ఫా అర్బిటన్ అన్నీ ఉన్నాయి కాబట్టి డార్క్ స్పాట్స్ని లైట్ చేసి మెలస్మాని కూడా ట్రీట్ చేస్తుంది. అలాగే స్కార్స్ ఎపీరియన్స్ని కూడా డిక్రీజ్ చేస్తుంది. సో ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ని కూడా కంట్రోల్ చేస్తుంది, స్కిన్ని ఈవెన్ టోన్లా ఉంచుతుంది అనమాట. సో దీని టెక్స్చర్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు పిగ్మెంటేషన్ ఉన్నా, డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా మీరు ఈ ఫేస్ వాష్ని ట్రై చేయొచ్చు. డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ఈ ఫేస్ వాష్ని ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. సో ఫేస్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అదే రేంజ్లో 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం యూజ్ చేస్తున్నాను. సో కోజిక్ యాసిడ్ మెయిన్గా మనకి డార్క్ స్పాట్స్కి, మెలస్మాకి, పిగ్మెంటేషన్కి వీటికి బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని నేను కోజిక్ యాసిడ్ని ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట మెయిన్గా.
సో ఇది కూడా మనకి స్కిన్ టోన్ని ఈవెంట్ చేసి మనకి డిస్కలరేషన్ రికరెన్స్ని కూడా మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మంచిగా ఇలా జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ తీసుకుని అప్లై చేసేసుకుంటున్నాను. సో దీనివల్ల కూడా మనకి స్కిన్ అనేది మంచిగా అవుతూ ఉంటుంది కదా. సో ఎక్కువ మార్నింగ్ నేను ఎక్కువ స్కిన్ కేర్ తీసుకోనండి, చాలా సన్ స్క్రీన్ అండ్ సీరం అంతే. సో సన్ స్క్రీన్ కూడా నేను డెర్మాకోదో యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ ఇది. సో ఇదేంటి మనకి ఎక్కువసేపు ఉంచుతుంది అనమాట. మెయిన్గా కుకింగ్ చేసేటప్పుడు కూడా సన్ స్క్రీన్ వాడాలంట ఈ మధ్య, అది కూడా చెప్తున్నారు. సో ఇది సన్ ప్రొటెక్షన్ 6 hours వరకు ఇస్తుంది. స్వెట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, లైట్ వెయిట్, వైట్ కాస్ట్ అయితే అసలు ఏమీ ఉండదు. సో డెర్మటాలజిస్టులు డిజైన్ చేశారు, సేఫ్గా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. SPF 50 PA+++ ఉంది కాబట్టి సో UV రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో జస్ట్ ఇలా అప్లై చేసేసుకుంటాను సన్ స్క్రీన్ అంతే. అక్కడతో నా డైలీ స్కిన్ కేర్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో మీరు కూడా ట్రై చేయాలంటే ఈ ప్రొడక్ట్స్ మీరు ట్రై చేయొచ్చు, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ కూపన్ కోడ్ కూడా ఉంది అలెక్యా 2024. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇవైతే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అలాగే డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతాయి. మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ని లింక్ చేసి వాళ్ళు ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు. 15,000+ స్టూడెంట్స్ని అక్రాస్ ది ఇయర్ వాళ్ళు ఆల్రెడీ ఎంపవర్ చేశారనమాట. సో ట్రై చేయండి, స్కిన్ కూడా మంచిగా గ్లోగా కనపడుతుంది కదా. సో అట్లా నేను స్కిన్ కేర్ తీసేసుకుని ఇంకా ఆమ్లెట్ రెడీ చేసేసుకున్నాను ఇక్కడ. సో నేను తినే ముందు ఫస్ట్ చాకీకి కలిపి పెట్టేస్తున్నాను. ఆయన ఉంటే ఆయనే పెట్టేస్తారు రోజు. సో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు నేను పెడుతూ ఉంటాను అనమాట చాకీ లంచ్, డిన్నర్ అలా ఇద్దరం చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ మేము తినే ముందు అది తిన్నదా లేదా అనేది ఒక మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ దానికి పెట్టకుండా మేము తింటే కూడా అయ్యో దానికి పెట్టకుండా నేను తింటున్నాను అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ప్రశాంతంగా దానికి పెట్టేసి దాని తర్వాత నేను కూడా ఇక్కడ కూర్చుని లంచ్ చేస్తున్నాను. సో ఇంకా లంచ్ ప్లేట్ ఇక్కడ నేను షూట్ చేయడం మర్చిపోయా యాక్చువల్లీ. సో యా ఆమ్లెట్ అయితే చూసారు కదా. సో మంచిగా ఈ టైంలోనే కొంచెం నాకు టైం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ 10-15 minutes మంచిగా టీవీ పెట్టుకుని చూసుకుంటూ తింటూ ఉంటాను అనమాట అలా పీస్ఫుల్గా. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా పనులు ఏమన్నా ఉంటే అప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే లంచ్ అయిన వెంటనే కొంచెం వాక్ చేయడం ఇదంతా ఇంపార్టెంట్ కదా. సో ఒకేసారి అలా కూర్చుని ఉండకుండా ఏదో ఒక పని ఉంటుంది కదా ఇంట్లో, అప్పుడు చేసుకుంటాను. సో ఇక్కడ దుప్పటి ఉంటే అది ఆరేసుకుంటున్నాను అనమాట. బయట ఫుల్ ఎండగా ఉంది కదా. సో మంచి ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మా మొక్కలు చూపించి చాలా డేస్ అయింది కదా, చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తున్నాం. ఇక్కడ మెంతు కూర వేసాము అండ్ మన కరివేపాకు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎండాకాలంలో బాగా వస్తుంది కరివేపాకు. అండ్ మిర్చీలు కూడా భలే వచ్చాయండి, ఆల్రెడీ ఒక 2-3 times వచ్చాయి, వాడాము. అండ్ టొమాటోస్ కూడా బాగా వస్తున్నాయి. సో రీసెంట్ టైంలో అప్లోడ్ చేయలేదేమీ, అందుకే చూపిస్తున్నాను మీకు. డైలీ నా ఇంట్లో పని అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 o'clock అట్లా అవుతుంది. ఎందుకంటే నేను జిమ్కి వెళ్తాను కదా. సో దానివల్ల కూడా నాకు ఇంకా అక్కడ ఒక 1.5 hours స్పెండ్ చేసి సో ఏమైనా కావాలి గ్రాసరీస్ లాంటివి అంటే కూడా వచ్చేటప్పుడు తెచ్చుకోవడం, ఇలా ఇక్కడ నాకు 3 అయిపోద్ది ఆల్మోస్ట్. సో ఇప్పుడు కొంచెం వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుని రెడీగా పెట్టుకుని కూర్చుని ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. సో అందుకే వాటర్ బాటిల్ ఇక్కడ ఫిల్ చేసుకుంటున్నాను. సో చాకీకి ఇక్కడ లంచ్ పెట్టాను కదా. సో అది లంచ్ తిందండి, స్నాక్స్ కావాలని అంటుంది. కొంతసేపు చూస్తాను, తినలేదంటే స్నాక్స్ ఇస్తే అప్పుడు లంచ్ కూడా చేస్తుందని స్నాక్స్ ఇస్తాను అనమాట. దాని స్నాక్స్ అంటే పెడిగ్రీ ఇవి. సో అట్లా దానికి ఇచ్చేసి ఇంకా నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇంకా కూర్చుంటే ఒక 2.5 hours అట్లా పట్టేస్తుంది ఒక వీడియోకి. ఒక వీడియో ఎడిటింగ్ అవ్వకుండా లేవబుద్ధి కాదు ఒకసారి స్టార్ట్ చేస్తే. సో అట్లా టైం అంతా ఫాస్ట్గా రన్ అయిపోయి ఈవినింగ్ అయిపోద్ది అనమాట అట్లా. సో ఇంకా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా వాటర్ బాటిల్ అందుకే పక్కనే పెట్టుకుని ఉంచుకుంటా, సిప్ చేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో. అండ్ రీసెంట్గా నేను కొత్త జ్యువెలరీ తీసుకున్నానండి. ఆ జ్యువెలరీ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి ఇంక ఇదే వ్లాగ్లో చూపిస్తున్నాను మీకు. యాక్చువల్లీ ఇవి పెట్టుకున్నాను. శారీ కూడా మీకు కావాలంటే లింక్ ఇస్తా. శారీ పద్మ బొటిక్లో తీసుకున్నా. అండ్ జ్యువెలరీ చూసారా ఎంత బ్యూటిఫుల్ జ్యువెలరీయో, విక్టోరియన్ జ్యువెలరీ, అంత మంచి ట్రెండింగ్ జ్యువెలరీ అంతా కూడా తీసుకున్నాను. అది పేరప్ చేశాను అనమాట. ఈ శారీ మీదకి అన్నీ సూట్ అవుతాయని ఈ శారీ కట్టుకున్నాను. సో ఇది ఫస్ట్ తీసుకున్న నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అండి. చాలా సింపుల్గా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా జ్యువెలరీ ఫర్ హెర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. తన దగ్గర ఆల్రెడీ చాలాసార్లు మంచి కలెక్షన్ ఉంటుంది. ఆల్రెడీ చాలాసార్లు చూపించున్నాను. చాలా మంచి అకేషన్స్కి, నా స్పెషల్ అకేషన్స్కి చాలాసార్లు తన దగ్గర జ్యువెలరీ తీసుకుంటూ ఉంటాను. సో ఇది జాదుకుందన్ టైప్ ఆఫ్ జ్యువెలరీ. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు ఈ నెక్లెస్కి, బట్ నెక్స్ట్ ఉండే నెక్లెస్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కొంచెం సెట్ అవుతాయి అన్నట్టుగా. చూసారా కొంచెం హెవీ లుక్ ఉంది. పట్టు శారీస్కి వాటికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది కూడా నెక్లెస్ అనమాట. ఇది కూడా కొంచెం హెవీగా కనపడుతుంది. యాక్చువల్లీ ఈ శారీ మీద కొంచెం అలా అనిపిస్తుంది, బట్ మంచిగా రెడీ అయ్యి పట్టు శారీ మీదకి ఇది ఒక్కటే పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా జాదుకుందన్
టైప్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చాయి, చాలా బాగుందండి తన దగ్గర జ్యువెలరీ. ఒకసారి మీరు చెక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది, ఎందుకో నాకు చాలా బాగున్నాయి తన దగ్గర. అండ్ చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇది ఒక సింపుల్, ఇప్పుడు లావెండర్ ఆరెంజ్ ఈ ట్రెండ్లో ఉన్నాయి కదా, అందుకని తీసుకున్నాను. కొంచెం పర్పుల్ ఆరెంజ్ మిక్స్ అయ్యి ఉంది కాబట్టి అలాంటివి ఉన్న శారీస్కి బాగా సూట్ అవుతుంది. ఎప్పుడైనా మళ్ళీ స్టైల్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ఇది ఒక జ్యువెలరీ, ఇది చాలా సింపుల్, మన పేరెంట్స్కి వాళ్ళకి కూడా బాగా సూట్ అవుతుంది అనమాట ఈ జ్యువెలరీ. అండ్ మనం కూడా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. దీనికి కూడా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో చాలా మంచిగా సింపుల్గా అనిపించింది ఈ జ్యువెలరీ, నాకు క్యూట్గా ఉంది కదా. సో ఈ శారీ మీద కూడా బాగా సెట్ అయింది. అండ్ నాకు గ్రీన్ చాలా ఇష్టం అండి. సో గ్రీన్ చాలా శారీస్కి డ్రెస్సెస్కి సూట్ అవుతుంది. సో అందుకని సింపుల్గా ఈ చోకర్ ఒకటి తీసుకున్నా, దీనికి బుట్టలు కూడా వచ్చాయి, చాలా బాగుంది. ఇది కొంచెం పోల్కి కుందన్స్ అంటారు కదా, ఆ స్టైల్లో వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వాళ్ళ పేజ్లో. నేను చాలా ఇప్పటికీ 3-4 టైమ్స్ తీసుకున్నాను. సో ఒకవేళ మీరు కావాలి ట్రెండింగ్ జ్యువెలరీ కోసం చూస్తున్నారు అని అంటే డెఫినెట్లీ ఆ పేజ్ని చెక్అవుట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. సో అదనమాట, ఇంకా జ్యువెలరీ అయితే చూపించేశాను కదా. నాకు ఎడిటింగ్ కంప్లీట్ అయ్యగానే ఇంకా నేను 5:30 ఆ టైంకి ఇంకా టెర్రస్ మీదకి ఎక్కి కొంచెం సేపు వాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కొంచెం ఏదో నేచర్లో అలా నడిస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా అలా టెర్రస్ మీదకి, కుదిరితే పార్క్కి అలా కొంచెం ఒక 1/2 అవర్ అట్లాగా వాక్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం బెటర్గా అనిపిస్తుంది, మూడ్ బాగుంటుంది మెయిన్ అని చెప్పేసి, కొంచెం పాజిటివిటీ వస్తుంది కదా. హాయ్, గ్రీన్ టీ తీసుకుంటున్నా. యాక్చువల్లీ వాకింగ్కి వెళ్ళి వచ్చాక తాగుతున్నాను, వెళ్ళక ముందు తాగాలి. బట్ చాలా వేడిగా అనిపించింది, అందుకని ఇంకా వచ్చాక తాగుదాంలా ఆగిపోయా. యాక్చువల్లీ పార్క్కి వెళ్తున్నాను నేను. లాస్ట్ వీక్ అంతా వెళ్ళాను, ఈ వీక్ కూడా వెళ్తా. బట్ ఈ రోజు కుదరలేదు, ఇంకా వర్క్ ఉంది, ఎడిటింగ్ అది ఉంది నాకు. జస్ట్ అది అప్లోడ్ పెట్టేసి వెళ్ళాను. కొంచెంసేపు వాకింగ్కి పైకి వెళ్ళాను. కొంచెం జస్ట్ ఇంట్లోనే అలా ఉంటున్నాను కదా, జిమ్కి వెళ్ళినా సరే ఇండోరే కదా. సో అసలు బయట పెద్ద తిరిగేది ఏమి ఉండట్లేదు కదా. సరదాగా అలా ఈవినింగ్ ఒకవేళ కుదిరితే పార్క్కి, లేదంటే అక్కడ పార్క్ దగ్గరలో లేదు, సో వేరే చోటకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్ చేస్తున్నాను. సో కుదరనప్పుడు ఇలా చేద్దాంలే అన్నట్టు ఇంకా డాబా పైకి వెళ్ళి చేస్తున్నాను ఈవినింగ్స్. మార్నింగ్స్ కూడా ట్రై చేయాలి. సో ఈ రోజు నుంచే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ మార్నింగ్ నాకు కుదరలేదు ఈరోజు. వాకింగ్ పక్కన పెట్టేస్తే మనం జస్ట్ కొంచెం ఆ నేచర్లో ఉంటాం, ఆ గాలి పీల్చుకుంటాం, కొంచెం వైటమిన్ డి వస్తుంది. సో అట్లా మార్నింగ్ వెళ్తే ఇంకా మంచిది యాక్చువల్లీ. సో తాగేసిన తర్వాత మాట్లాడతాను. సో వీడియో ఇప్పుడు అప్లోడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చేసేలోపు పార్సల్స్ అన్ని 2-3 డేస్ నుంచి వచ్చినవన్నీ అట్లానే ఉంచాను. సో అవన్నీ కూడా ప్యాకింగ్స్ ఓపెన్ చేసి పార్సల్స్, ఇంకేమైనా డస్ట్ ఉన్నా లేకపోతే ఆ పేపర్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసుకోవడం. రోజంతా ఇదే సరిపోద్దండి నాకు. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఓకే గైస్, అంటే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. సో స్నానం చేసి వచ్చి స్టార్ట్ చేయొచ్చు, బట్ నేను కొంచెం పచ్చడి చేయాలి. ఫస్ట్ టిఫిన్ చేసుకుంటాం అనమాట నైట్కి, కాబట్టి పచ్చడికి అన్నీ వేయించేసి, ఏం లేదు కొంచెం ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. చూడాలి. ఇంకా కొంచెం పచ్చడి కొబ్బరి ఉంది, సో కొబ్బరి పచ్చడి చేసేసి ఇంకా రేపు స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా రేపటి కోసం మళ్ళీ ఎర్లీ మార్నింగే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో కాబట్టి మళ్ళీ లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి బాక్సెస్ కంప్లీట్ చేయాలి కాబట్టి మార్నింగ్ టైం సరిపోదు. సో నైట్ నేను ఏమేమి కావాలో అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. పెట్టడానికి ట్రై చేస్తాను వ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు, బట్ చాలా తగ్గిపోతాయి వ్లాగ్స్ అయితే. మీకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా చూడాలనుకుంటున్నారు, పర్టికులర్ కంటెంట్ ఇట్లాంటిది ఏమైనా చూడాలనుకుంటున్నారంటే షేర్ చేయండి నాతో, ఓకేనా? సో మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్. దట్స్ ఎండ్ ఫర్ దిస్ వ్లాగ్. ఓకే, మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.